భక్తితో ఓ వృద్ధురాలు శివుని కోసం చేసే ప్రసాదం గురించి తెలిస్తే అమ్మో అనాల్సిందే. ప్రతిరోజు ఆలయంలో నైవేద్యం కోసం ప్రసాదం చేయడమే పెద్ద ప్రహసనం. శుద్ధిగా ఉంటూ నిష్ఠగా తయారు చేసిన ప్రసాదాన్ని మాత్రమే భగవంతునికి నైవేద్యంగా పెడుతుంటారు. అన్ని ఆలయాల్లోనూ ఇలాగే ప్రసాదాలను తయారు చేసి నైవేద్యంగా పెడుతుంటారు. తమిళనాడులోని ఓ ఆలయంలో మాత్రం 92 ఏళ్ల వృద్ధురాలు ఎంత సాహసంగా ప్రసాదం తయారు చేసి నైవేద్యంగా పెడతారో తెలిసిన వారు మాత్రం మట్టిలో ఇలాంటి వారు కూడా ఉంటారా అని ఆశ్చర్యపోక మానరు. కాగుతున్న నూనె దగ్గరకు వెళ్ళాలి అంటేనే భయంతో వణికిపోతాం. అలాంటిది కుతకుతమంటున్న నూనెలో చెయ్యి పెట్టి అందులో అప్పం వేసి తీసి శివుడికి ప్రసాదంగా సమర్పిస్తున్నారు అంటే నిజంగానే ఆశ్చర్యంగా ఉంది కదూ. అవును, తమిళనాడు రాష్ట్రంలో 52 ఏళ్లుగా ముత్తుమ్మల్ అనే వృద్ధురాలు చేస్తున్నారు. తమిళనాడు రాష్ట్రంలోని విరుదునగర్ జిల్లా శ్రీవిల్లిపుత్తూర్ ముదలి యార్పాటి వీధిలోని భద్రకాళి అమ్మన్ ఆలయం ఉంది. శివరాత్రి రోజున అర్ధరాత్రి ఆలయ ప్రాంగణంలో బియ్యం, తాటి బెల్లంతో చేసిన లడ్డూల వంటి అప్పంను శివుడికి నైవేద్యంగా పెట్టడం ఆనవాయితీగా వస్తుంది. అయితే అప్పాన్ని వేడి నెయ్యిలో నుంచి గరిటె వాడకుండా తీయాల్సి ఉంటుంది. శతాబ్ద కాలంగా వస్తున్న ఈ ఆచారాన్ని 52 సంవత్సరాలుగా 92 ఏళ్ల ముత్తుమల్ చేస్తున్నారు. ఇందుకోసం ఆమె 40 రోజుల పాటు వ్రతం చేస్తారు. అప్పం చేశాక గుడికి వచ్చిన భక్తులు ఆ నెయ్యిని తలకు రాసుకొని దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారు. ఆలయ ప్రాంగణంలో పొయ్యి ముందు కూర్చున్న ముత్తుమ్మల్ ఈ సాహసం చేస్తుంటే చుట్టూ చేరిన భక్తులు శివనామ స్మరణతో మునిగిపోతారు. ఇటీవల జరిగిన శివరాత్రి వేడుకల సందర్భంగా మరోసారి ఈ సాహసం చేస్తున్న ముత్తుమ్మల్ను చూసిన భక్తులు శివనామ స్మరణలు చేశారు. ఒకటి కాదు, రెండు కాదు, గడిచిన 52 సంవత్సరాలుగా ఇదే విధంగా కాగే నూనెలో చెయ్యి పెట్టి ప్రసాదాలు తయారు చేసి స్వామివారికి నైవేద్యంగా పెట్టడం ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిన భక్తులు ఇదంతా శివుని మహిమగా చెప్పుకుంటున్నారు.